ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ బిల్లులు విడుదల చేయాలని రాస్తారోకో చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి సుమారుగా 10,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్సీసీ గేట్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ స్టేట్ యూనివర్సిటీ కన్వీనర్ జీవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సుమారుగా 10,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని, అంతేకాకుండా స్కాలర్షిప్ విద్యార్థుల భిక్ష కాదు, అది విద్యార్థుల హక్కు అని, తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్లను ప్రభుత్వం విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం అంటే పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమేనని తెలిపారు. ప్రతి ఒక్కరం సకల సమ్మాయి మనందరం ఒకటై పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ అనే రాక్షసుడు పరిపాలించిండు. ఆ రాక్షసుడి పాలనలో మనందరి జీవితాలందరినీ కూడా ఖరాబ్ అయిపోయినాయి. మన జీవితాలు నాశనం అయిపోయినాయి. జ్ఞానమైన విద్య లేదు. విశ్వవిద్యాలయాల బట్టి నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజు మీ ఎంఎస్ కాలేజ్ కానీ, కస్తూర్బా గాంధీ మహిళా కాలేజ్ కానీ, కేఎంఐటి కాలేజ్ కానీ 7 కాలేజీలు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తుండు. విద్యార్థి మిత్రులారా, మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కావచ్చు, మీ సీనియర్ల యొక్క సర్టిఫికెట్ లో వాళ్ళు మెరిట్ లో పాస్ అయినా కానీ ఈ రోజు ఆ సర్టిఫికెట్లు అన్ని కూడా మీ యొక్క అల్మార్లో ఉన్నాయి, మీ ప్రిన్సిపల్ అల్మార్లో ఉన్నాయి. ఎందుకోసం అంటే 2019 నుండి ఫీజు రియంబర్స్మెంట్ ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ విడుదల చేయకపోతే విద్యార్థులు కట్టలేని పరిస్థితులలో, విద్యార్థులకు రెక్కాడితే కానీ చొక్కాడని పరిస్థితులలో, తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటే కట్టలేని పరిస్థితులలో ఈ రోజు వాళ్ళ సర్టిఫికెట్ ఇందులో ఉన్నాయి. కేవలం పేపర్లో మాత్రం శాంక్షన్ అని పడుతుంది కానీ ఆ సర్టిఫికెట్ల అమౌంట్ మాత్రం మీ డిపాజిట్లలో పడుతుంది. ప్రిన్సిపల్ డిపాజిట్లలో ఎవరు అడగాలి? మనమే కదా, మనమే విద్యార్థులే కదా. మనం అడగకపోతే వాడు ఇస్తాడా? ఎవడైనా సరే అడగాల్సింది మనమే కదా. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వంతో సంబంధం ఉందా మనకి? ఎప్పుడైనా ప్రజానాయకుడైనా, ప్రజాప్రతినిధి అయినా, ముఖ్యమంత్రి అయినా విద్యార్థుల కోసం ఫస్ట్ పోరాడాలన్నా లేదా? విద్యార్థులకు జ్ఞానమైన విద్య కేటాయించాలన్నా లేదా? విద్యార్థులు చదువుకున్న చదువుకి ఒక ఉద్యోగం రావాలన్నా లేదా? చేయాల్సిన ప్రభుత్వమే కదా. కేవలం రాక్షస పాలన కేసీఆర్ ఏ విధంగా ఉందో ఇప్పుడు అదే విధంగా ఉంది. చూడండి, రక్షకులు పోలీసులు రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. ఇదో సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు:
సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్, MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం, మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.